రైట్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. రైట్, ఇక ఈరోజు అటు తెలంగాణ అలాగే ఏపీ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ముందుగా అయితే చూద్దాం. దాని తర్వాత ప్రధాన అంశాలపైన అయితే చర్చ కొనసాగుతుంది. రైట్, ఇక మొదటగా ఈనాడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఒకసారి మనం చూసుకుంటే తెలంగాణలో పెట్టుబడులకు గూగుల్ సందిగ్ధత, సీఎం రేవంత్ రెడ్డి సంస్థ, సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ, వైఎస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ భేటీ అవ్వడం జరిగింది. అలాగే మెజారిటీ స్థానాల్లో గెలవాలి, రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్ట్యా బూత్ స్థాయి నుంచి పనిచేయాలి, రాష్ట్ర నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు. లోక్సభ స్థానాల సమన్వయకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని, అలాగే తెలంగాణ నుంచి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు, ఇతర నేతలు కూడా దానికి సంబంధించి ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. సీతక్క, జూపల్లి, అలాగే ఖర్గేతో సూర్యకొండ సురేఖ, అలాగే పొన్నం ప్రభాకర్ తదితరులు అయితే నిన్న హాజరవడం జరిగింది. దానికి సంబంధించి చూస్తున్నాం. అలాగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రంగం సిద్ధం, 18 వరకు నామినేషన్ల స్వీకరణ, పోటీ ఉంటే 29న పోలింగ్, 2 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అలాగే మధ్యంతర నివేదికలైన భూ సమస్యల సత్వర పరిష్కారానికి క్షేత్రస్థాయి సమస్యలన్నింటిపైన అధ్యయనం, త్వరలో విధి విధానాల ఖరారు. తొలి భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన ధరణి కమిటీ సభ్యులు కోదండరాం, అలాగే కోదండరెడ్డి, అలాగే సునీల్ కుమార్. ధరణికి సంబంధించి అలాగే అభివృద్ధి ఓడింది, కేటీఆర్ నిన్న చేసినటువంటి కామెంట్ ఇది. అభివృద్ధి ఓడింది, కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మారు, పనుల మీద కంటే ప్రచారం పైన దృష్టి పెడితే గెలిచేవారంటూ కూడా ఆయన నిన్న వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అభివృద్ధి ఓడిపోయింది అంటూ కూడాను ఆయన ఏదైతే. నెక్స్ట్ మరో పేపర్ ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్ మనం ఒకసారి చూసుకుంటే, దోస్త్ సర్వీస్, ఓఆర్ సర్వీస్ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడి పాగా రోడ్డుకు సేకరించిన భూ అన్యక్రాంత 150 కోట్లు విలువ చేసే భూమిలో తిష్ట. బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో అక్రమాలు, 2018 నుంచి యథేచ్ఛగా విక్రయాలు, సర్వీస్ రోడ్డు లేక ప్రజలకు తీవ్ర ఇక్కట్లు. ఘట్కేసర్లో ఔటర్ జంక్షన్ వద్ద భూమాయ స్థలాలపై అక్రమపై విచారణకు డిమాండ్. ఇది ఒక ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. ఏదైతే నిన్న కేటీఆర్ మాట్లాడారో, ఆయన వ్యాఖ్యానించారో, అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది అనేది. అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది, కాంగ్రెస్ దుష్ప్రచారం నమ్మి పనిచేసిన వారిని తిరస్కరించారు, పనుల కంటే ప్రచారం పైన దృష్టి పెడితే గెలిచే వాళ్ళం, గిరిజనులకు ఎంతో చేశాం, అయినా పూర్తి మద్దతు ఇవ్వలేదు. పార్టీ శ్రేణులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, కేసీఆర్ వంటి గొప్ప నాయకుడు అనుకున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా సమీక్షలు చేస్తూ ఉన్నారు. రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి కూడాను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఎందుకైతే అభివృద్ధి ఓడింది, మనం అభివృద్ధి చేసాం అయినా ఓడిపోయాం. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబొర్లా పడిందో బీఆర్ఎస్, దాన్ని పునర్నిర్మించుకోవడానికి పార్లమెంట్ ఎలక్షన్స్లో అయితే వ్యూహాలు రచిస్తున్నారు బీఆర్ఎస్. చూడాలి మరి, ఎందుకంటే ఖచ్చితంగా మేము అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే చేశారు, ఖచ్చితంగా మేము అన్ని సీట్లు మేమే కైవసం చేసుకుంటాం, నెక్స్ట్ హ్యాట్రిక్గా మేము వస్తామని జరిగింది. బట్ దాని తర్వాత మాట్లాడుతున్న అంశాలు చూసుకుంటే, ఎందుకంటే అభివృద్ధి ఓడింది, మా పైన ప్రజలు కేసీఆర్ అంటే అందరికీ ఇష్టమే, బట్ కేసీఆర్ అంటే ఇష్టమే కానీ ఏదైతే నాయకులు సిట్టింగ్లు మేము మార్చకపోతే బాగుండేది, ఎక్కువ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు కూడా రకరకాల అభిప్రాయాలు రావడం జరిగింది. అలాగే అందులో నిన్న చూసుకుంటే అభివృద్ధి ఓడింది, అబద్ధాల ముందు. ఏదైతే కాంగ్రెస్ దుష్ప్రచారాలు నమ్మి పనిచేసిన వారికి అయితే వీళ్ళు మద్దతు ఇవ్వలేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే మరొక పేపర్ సాక్షి విషయానికి వస్తే, అలాగే సమస్యల మతమా తేల్చుకోవాలని ప్రజలు చెబుతాం, మత ప్రతిపాదన బీజేపీ ప్రచారం రాజ్యాంగం వ్యతిరేకం, హిందుతత్వం అంశం ఆ పార్టీ సొత్తు కాదని వివరిస్తా. బడ్జెట్ సమావేశాల తర్వాత ఇండియా కూటమి ప్రచారం. రైట్, ఇంకా రాబోతున్న బడ్జెట్ కూడా సంబంధించి కూడా ఉంది. ఈ నెల 31 నుంచి కూడా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అయితే స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి. దానికి సంబంధించి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వ వర్గాలు తెలిపే 31న ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఫిబ్రవరి 9 వరకు కూడా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళు తీసుకున్నటువంటి ప్రధాన అంశం చూసుకుంటే, ప్రజల వద్దకు ధరణి పోర్టల్ ఎదుర్కొంటున్న సమస్యలపై అభిప్రాయ సేకరణ, సలహాలు సూచనలు స్వీకరణ, ప్రజా అభిప్రాయం మేరకే ముందుకు. ధరణి పునర్నిర్మాణ కమిటీ నిర్ణయం, కమిటీ ఎలా ముందుకెళ్లాలి, రోడ్ మ్యాప్, చట్టాల పరిధి తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ, అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు, విస్తృత అధ్యయనం తర్వాతనే తుది నివేదిక, అవసరాన్ని బట్టి అంశాల వారీగా మధ్యంతర నివేదికలు. సచివాలయంలో తొలిసారి కమిటీ భేటీ, ఈ నెల 17వ మరోమారు సమావేశం. ఎందుకైతే ఈ ప్రజా దర్బార్ ఏదైతే కొనసాగిస్తున్నారో దానికి సంబంధించి ధరణి అంశానికి సంబంధించి కూడాను ఎక్కువగా అర్జీలు రావడం జరిగింది. ధరణి అంశం పైన ఎక్కువగా
వినపాలు రావడం జరిగింది. మా భూమి లేదని కానీ మన ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి భూమి మిస్ అయిందని కూడాను. అలాగే ఇంకోటి ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్ళం కేటీఆర్. పనుల మీద దృష్టి పెట్టడం వల్ల ఓటమి పాలయ్యాం. కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది. అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తాం, అందరికీ చేరువవుతాం. కేడర్కు ఏ సమస్య వచ్చినా బస్సు వేసుకుని వస్తాం. హరీష్ రావు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ పైన దృష్టి సారించారు. కేంద్రంలో మనం బలంగా ఉంటే, గట్టిగా ఉంటే మనం పోరాడొచ్చు, అధికారం పక్షంతో కూడా మనం పోరాడొచ్చు అన్న ధోరణిలో కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆయా జిల్లాలకు సంబంధించిన నేతలతో వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. అలాగే ఇంకొకటి సంక్రాంతి స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ సంక్రాంతికి సంబంధించి కూడా ఇప్పటికే ఊళ్ళకి వెళ్ళే వాళ్ళ నేపథ్యంలో ఈ రైల్వే స్టేషన్స్ కూడా రద్దీని తలపిస్తున్నాయి. ఇదే ఇక్కడ సంక్రాంతి పండుగ స్వగ్రామాలకు వెళ్తున్న వారితో బస్ స్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. గురువారం రాత్రి బస్సులతో రద్దీగా మారిన హైదరాబాద్ కేపీహెచ్బి ప్రాంతం. దానికి సంబంధించి మనం ఒక ప్రధాన అంశంగా చూస్తున్నాం. ఇంకొక పేపర్ మనం వెలుగు పేపర్ తీసుకుంటే దానికి సంబంధించి ఇందులో వచ్చినటువంటి ప్రధాన అంశాలు మనం ఒకసారి తీసుకుంటే అది కూడా ధరణి సమస్యలను సెట్ చేద్దాం. ధరణి అంశానికి సంబంధించి వీరు కూడా ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ ధరణి అంశం అనేది అయితే రోజు ఏదో ఒక అంశం ఈ ధరణికి సంబంధించి అయితే నడుస్తూనే ఉంది. దానికి సంబంధించి ధరణి సమస్యలను సెట్ చేద్దాం. ఆ తర్వాత చట్ట సవరణ, రాష్ట్ర సర్కార్ నిర్ణయం, పెండింగ్లో 2.5 లక్షలకు పైగా అప్లికేషన్లు, వాటికి పరిష్కారం చూపనున్న ప్రభుత్వం, ఫీల్డ్ విజిట్ చేసి ప్రాబ్లం తెలుసుకోవాలని యోచన, సమస్యలపై చర్చించిన ధరణి కమిటీ, త్వరలో గవర్నమెంట్కు పలు సిఫార్సులు, అటవీ, వక్ఫ్, దేవాదాయ, సర్కార్ భూములపై ఓ రిపోర్ట్. ఈ నెల 17న మరోసారి ఈ కమిటీ అయితే సమావేశం కాబోతుంది. అలాగే ఎమ్మెల్సీలుగా ఎవరికి ఛాన్స్? రెండు ఎమ్మెల్యే కోటా సీట్లకు విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వడంతో 2 కాంగ్రెస్ ఖాతాలోకే. ముందు వరుసలో అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ల పేరు. ఈ నెల 15 లేదా 16న అభ్యర్థుల ప్రకటన. గవర్నర్ కోటాల ప్రొఫెసర్ కోదండరాం, జాఫర్ జావేద్కు అవకాశం కల్పిస్తున్నారు. కోదండరాం అంశానికి సంబంధించి కూడాను కొన్ని పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అలాంటి వారు అసెంబ్లీలో ఉన్న మండలిలో ఉన్న కూడాను ప్రజలకు ఇంకా తెలియాల్సిన విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ప్రజల ముందుకు వస్తాయి. అలాంటి వాళ్ళు ఉండాలి, చట్టసభల్లో ఉండాలి అని కూడాను ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రధాన అంశాలుగా మనం చూసుకోవచ్చు. ఇంకోటి బండి సంజయ్కి సంబంధించి కూడా మేము అధికారంలోకి వస్తే కేటీఆర్ ఈపాటికే జైల్లో ఉండేటోడు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణకు మేడిగట్టుకే పరిమితమా? అవినీతి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ఎందుకు కాపాడుతుందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇవి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలుగా ఇవి చూడొచ్చు. మనం ఇప్పుడు ఏపీకి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. ఏపీలో ఎందుకంటే రాజకీయ హీట్ కూడా మనకు కనిపిస్తుంది. ఏపీకి సంబంధించి నేతల జంపింగ్లు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఓట్ల అంశం కూడా ప్రధాన అంశంగా ఉంది ఏపీకి సంబంధించి కూడాను. రైట్, ఇక ఏపీలో ఉన్నటువంటి మొదటిగా మనం చూసుకుంటే ఏపీలో ఈనాడులో ఏపీ విషయానికి వచ్చేసరికి మొదటిగా వచ్చినటువంటి ప్రధాన అంశంగా ఈనాడు విషయానికి వస్తే పచ్చదనం కుదింది, ప్రజాధనం భుజించే, వైఎస్ నిర్ణయాలతో విశాఖలో రామ్కి భూమి దోపిడీ, ఉడమ్మ మాస్టర్ ప్లాన్కు తూట్లు పొడిచి 914 ఎకరాల హాంఫట్, అయోధ్య రామరెడ్డికి 133 కోట్ల ఆయుచిత లబ్ధి, ప్రగతిగా జగన్ పత్రికలో 10 కోట్లు, ఆధారాలతో నిగ్గు తేల్చిన సిబిఐ, 379 వాయిదాలతో విచారణపై 10 ఏళ్లుగా కాలయాపన, దోషిగా తేలితే జగన్ 7 ఏళ్ల జైలు శిక్ష. ఇది ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొకటి ప్రధాన అంశంగా చూస్తే ఇప్పుడు హాట్ టాపిక్ ఇది సిట్టింగులకు స్థానచలనం. ఏదైతే ఇటువైపు తెలంగాణలో మేము సిట్టింగులకి ఇచ్చుంటే బాగుంటుందని అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దానికి ఆపోజిట్లో చూస్తున్నాం సిట్టింగులకు స్థానచలనం. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో మార్పులు, 6 లోక్సభ, 15 అసెంబ్లీ స్థానాలకు కొత్త సమన్వయకర్తలు. జగన్ ఆలోచన వ్యూహాలు రచిస్తూ పోతూ ఉన్నారు. అలాగే పక్క పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలకు వెంటనే సీట్లను కూడా కేటాయిస్తున్నారు. ఎందుకంటే మనం దానికి ఎగ్జాంపుల్గా కేసీఆర్ నానిని మనం చూసుకోవచ్చు. ఆయనకి విజయవాడ నుంచి కూడా నిన్న వచ్చినటువంటి 3rd లిస్ట్లో కూడా ఆయన పేరు ఉండడం జరిగింది. ఏదైతే సిట్టింగులకు స్థానచలనం, వైకాపా 3వ జాబితా వెల్లడి. అలాగే వైకాపాలో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలకు 3వ విడత బదిలీలు జరిగాయి. వారిని ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న కొందరిని లోక్సభ నియోజకవర్గాలకు, అప్పటి వరకు ఎంపీలుగా ఉన్న కొందరిని ఇటువైపు ఎమ్మెల్యే స్థానాలకి సమన్వయకర్తలుగా మారడం జరిగింది. నిన్న వచ్చినటువంటి ఏదైతే లిస్టులో ఉందో 6 లోక్సభకు సంబంధించి 15 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ సమన్వయకర్తలు అయితే ఇన్ఛార్జీలను అయితే మార్చడం జరిగింది.
అలాగే ఇంకొకటి అంశంగా తీసుకుంటే కాపులు బీసీలకు కొట్టి రాయదుర్గంలో బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని తప్పించి మెట్టు గోవిందరెడ్డికి ఛాన్స్. దర్శిలో వేణుగోపాల్ను పక్కన పెట్టి శివప్రసాద్ రెడ్డికే దళితుడిగా పుట్టడమే నేరమా అని ప్రశ్నించిన బాబుకు ఉద్వాస. రైట్గా ఇంకొక పేపర్ ఒక సాక్షిలో ఏదైతే ప్రధాన అంశంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. మరో మహిళా విప్లవం. జగనన్న తోడు లబ్ధిదారులు 87.13% మంది నా అక్క చెల్లెమ్మలే సీఎం జగన్. అందులో కూడా 79.14% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే. ఇంకోటి ప్రజా అభిప్రాయం సామాజిక న్యాయం. 15 శాసనసభ లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించిన సీఎం వైఎస్ జగన్. మరో జాబితాను ప్రకటించి మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల. మొత్తంగా 60 శాసనసభ 9 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించింది. ప్రజా అభిప్రాయం సామాజిక న్యాయం మహిళలు యువతకు పెద్దపీట. గతంలో అగ్రవర్ణాలకు కేటాయించిన 7 శాసనసభ స్థానాల్లో ఇప్పుడు 7 చోట్ల బీసీలు 2 చోట్ల మైనారిటీలకు అవకాశం. గతంలో బీసీలు కేటాయించిన 2 లోక్సభ స్థానాల్లో బీసీలకు అవకాశం. 50 మంది సమన్వయకర్తల్లో ఎస్సీలు 14, ఎస్టీలు 3, బీసీలు 16, మైనారిటీలు 4, అగ్రవర్ణాలు 13. ఏదైతే వీళ్ళు ప్రజా అభిప్రాయం సామాజిక న్యాయంగా వీళ్ళు ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. ఏదైతే మొత్తంగా వైసీపీ పార్టీ 60 స్థానాలను అయితే సమన్వయకర్తలను మార్చింది. మరి ఈ మార్పు వాళ్ళకి ప్లస్ అవుతుంది అనుకుంటారా, మైనస్ అవుతుంది అనుకుంటారా అన్నది అయితే వాళ్ళు వ్యూహాలు అయితే రచిస్తున్నారు సీఎం జగన్. ఇంకోటి ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన అంశంలో బాదుడిలో బాద్షా. జగన్ వరుస దెబ్బలతో జలం వెలవెల. నిత్యావసరాలు నెలబిల్లులో గుండె గుబేల్. జగన్ వరుస దెబ్బలతో జనం విలువల. ఏదైతే పప్పుల నుంచి విద్యుత్ దాకా అన్ని డబ్బులు. బాదుడంటూ ఎన్నికల్లో జగన్ ప్రచారం. ఇప్పుడేమో ప్రతి సభలోనూ ఏడుపు. కానీ బాదుడిలో జగన్కు పోటీ లేదంటున్న జనం. గత 4 ఏళ్లలో సామాన్యుడి బతుకు బేజారు. చెత్త నుంచి ఆస్తి పన్ను వరకు అన్ని వరుసగా బాదుల్లో. కరెంటు నుంచి మద్యం వరకు పిండేయడమే. భారీగా పెరిగిన నెలవారీ ఖర్చులు. రాష్ట్రంలో సగటు పౌరుడి బతుకు చిత్రం. అలాగే ఇంకొకటి చూసుకుంటే కుటుంబ కథా చిత్రం. వైసీపీకి అభ్యర్థులు దొరక్క ఒకే కుటుంబంలో పలువురికి సీట్లు. బొత్స కుటుంబానికి జాక్పాట్. నేను వచ్చినటువంటి లిస్టులో కూడా విశాఖ నుంచి బొత్స సతీమణికి అయితే టికెట్ కేటాయించడం జరిగింది. భార్య మేనల్లుడికి 2 ఎంపీ సీట్లు. మంత్రి సురేష్ సోదరుడు అసెంబ్లీ బదిలీ. అలాగే కార్మూరు కొడుకి ఏలూరు లోక్సభ 6 ఎంపీ 15 అసెంబ్లీ పేర్లతో జాబితా. పార్థసారథికి మొండు చెయ్యి. పెనుమరులో మంత్రి జోగి. రాయదుర్గానికి గోవిందరెడ్డి. దర్శిలో బోచపల్లికి మళ్ళీ ఛాన్స్. చిత్తూరుకి విజయానందరెడ్డి. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ మొత్తం 60 స్థానాలను అయితే మార్చింది. సమన్వయకర్తలను అయితే బట్ ఇంకో 4th లిస్ట్ కూడా ఉందంటున్నారు. మరి ఆ 4th లిస్టులో ఎవరికి అగ్రపీఠం వేస్తారా ఏంటి అన్నది అయితే చూడాలి. ఇంకొక ప్రధాన అంశంగా టీచర్లకు ఎన్నికల డ్యూటీ. వారి వివరాలను పంపండి జగన్ ప్రభుత్వానికి ఈసీ కళ్ళం. మనం కూడా చూస్తున్నాం ఏపీకి సంబంధించి కూడాను ప్రధానంగా ఎక్కువగా చూస్తే ఈ నకిలీ ఓట్లు ఈ ఓట్లకు సంబంధించి కూడాను ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట ఉంది. ఎన్నికల 2 టాపిక్ నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అధికార విపక్షాల మధ్య ఒకవైపు నేతల జంపింగ్లు, ఇంకోటి ఓట్ల పంచాయతీ ఎక్కువ. ఈ 2 సమపాలనలో నడుస్తున్నాయని చెప్పొచ్చు. రైట్, ఇక ఇంకో పేపర్ చూద్దాం. రైట్, ఆంధ్రజ్యోతిలో మరొక చూస్తే జగన్ మళ్ళీ వస్తే జనాలు తాకట్టే. రాష్ట్రానికి అరిష్టం, ఓడిపోతేనే మోక్షం. రా కదిలిరాలో చంద్రబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవి. అంత కరుడుగట్టిన నేరస్తుడు, అవినీతిపరుడు ప్రపంచంలోనే లేడు. బూతులు తిట్టేవారికి వైసీపీల సీట్లు. ఇంకా 80 మందిని మార్చుతారంట. అంటే ఓటమి ఒప్పుకున్నట్లే. అరాచక పాలనకు అంతం పలుకుదాం. అంతా గర్వపడేలా సర్వాంధ్రం సాధిద్దాం. తుని బొబ్బిలి సభలో బాబు పిలుపు. అలాగే సంక్రాంతికి టీడీపీ తొలి జాబితా. 20 నుంచి 25 స్థానాల్లో పేర్లు ప్రకటన. వీఆర్ఎస్ విధానంలో సర్వే. ప్రజాభిప్రాయం సహా 2 మార్గాల్లో కసరత్తు. కొద్ది మంది తప్ప అంతా పాత వాళ్ళకే సీట్లు. రైట్, ఇక టీడీపీకి సంబంధించి కూడా ఒక జాబితా సంక్రాంతికి అయితే వచ్చే ఛాన్స్ కనిపిస్తూ ఉంది.